భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్ భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 సీజన్లో పారు రాయల్స్ తరపున కార్తీక్ ఆడనున్నాడు. వచ్చే ఏడాది సీజన్కు గాను విదేశీ ప్లేయర్ కోటాలో డీకేతో పారు రాయల్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా టీ20లో ఆడనున్న తొలి భారత ఆటగాడిగా కార్తీక్ నిలిచాడు. ఐపీఎల్ 2024 అనంతరం అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు కార్తీక్ వీడ్కోలు పలికాడు. భారత క్రికెటర్లు విదేశీ లీగ్ ఆడాలంటే ఖచ్చితంగా అన్ని ఫార్మాట్లకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఈ క్రమంలోనే కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడే ఛాన్స్ లభించింది. ఇక ఇటీవలే టీ20 టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్గా కార్తీక్ ఎంపికయ్యాడు. కాగా టీ20లో కార్తీక్కు అపారమైన అనుభవం ఉంది. తన కెరీర్లో 401 టీ20లు ఆడిన డీకే 136 స్ట్రైక్ రేట్తో 7407 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఏకంగా 6 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా భారత్ తరపున దినేష్ 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. డీకేతో పాటు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్ను కూడా పారు రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 3వ సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. పారు రాయల్స్ జట్టు డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, బోర్న్ పోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీట్ డడ్జియోన్, నకాబా పీటర్, క్వేనా మఫాకా, లువాన్, డ్రే ప్రిటోరియస్, దయాన్ గలీం.